కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. మంత్రుల మధ్య సయోధ్య లేదని కుట్రపూర్తిగా వ్యవహరిస్తారని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావుపై లేనిపోని ప్రచారం చేస్తారని, బీఆర్ఎస్ కార్యకర్తలపై దొంగ కేసులు పెడతారని ఆగ్రహించారు. పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీడియా కంపెనీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పెయిడ్ సంస్థలు, ఇవి రేవంత్ రెడ్డి గారు జేబు సంస్థలు. ఇవి నేను ఇప్పుడే విన్నాను. ఎక్కడో జీటీవీ వాళ్ళు ఎవరో ఏదో మీటింగ్ పెడితే పోలీసు వాళ్ళ సన్మానానికి సంబంధించిన సభలో సైబర్ క్రైమ్స్ ఎవరు పాల్పడితే వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలా అని చెప్పని స్వయాన చిలక పలుకులు పలుకుతున్న ముఖ్యమంత్రి గారి మాటలు విన్నాం. ఇవాళ ఈ సైబర్ క్రైమ్కు పాల్పడుతున్న వాళ్ళు ఎవరు? స్వయాన రేవంత్ రెడ్డి గారి జేబు సంస్థలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. మరి ఈ ఉక్కుపాదం రేవంత్ రెడ్డి గారి పైన మోపాలనా వద్దా? ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. దీనికి సంబంధించి పార్టీ తరపు నుండి వచ్చి